నమస్తే. తెలంగాణలో మద్యం ప్రియులకు షాక్ తలగనుంది. మామూలు షాక్ కాదు. హై టెన్షన్ వైరు షాక్ ఎట్లా తలుగుతో అట్లా తలిగే అవకాశాలే కనిపిస్తుంది. మద్యం తెలంగాణ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతూ ఉంటుంది. ఒక జీవనదిలాగా పారుతూనే ఉంటుంది. మీకు తెలిసిన అంశమే. తెలంగాణ రాష్ట్ర ఆదాయానికి పట్టుకొమ్మ, పెద్ద కొమ్మ. తెలంగాణ రాష్ట్రంలో ఆదాయం పెద్ద స్థాయిలో వస్తున్నదంటే అది మద్యం ద్వారానే. మీరు మద్యం గిట్లా లేదనుకో ఆదాయం మొత్తం పడిపోతుంది. ఓ రకంగా మద్యం ప్రియులు మందుబాబులు తెలంగాణ రాష్ట్రాన్ని సాదుతున్నారు. వాళ్ళు నిజంగా పుణ్యాత్ములు. వాళ్ళకు సంఘాలు గింగాలు ఏమి ఉండవు, కానీ వాళ్ళు నిజంగా వాళ్ళకు నిలువెత్తి దండేసి దండం పెట్టాలి. వాళ్ళు దాగకపోతే, వాళ్ళు పోయకపోతే తెలంగాణ రాష్ట్రం ఎక్కడెక్కడ వ్యవస్థ అంతా కుప్పకూలిపోయే పరిస్థితి ఉంటుంది. మొత్తం అని అనను, కానీ ఆ స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు మద్యం రేట్లు మళ్ళీ పెంచుతారు కూడా. పెంచినా కూడా మన వాళ్ళు తాగుతూనే ఉంటారు. వాళ్ళకు సంఘాలు అవో ఇవో ఉంటే నిజంగా అసలు ధర్నాలు మామూలుగా ఉండవు. ఎక్కడికక్కడ ఉద్యమాలు చెలరేగుతాయి. కానీ వాళ్ళు సంఘాలు గింగాలు ఏం పెట్టుకోరు. ఒకసారి చూద్దాం, వార్త మొత్తం చదువుదాం మనం. మద్యం ప్రియులకు షాక్. మద్యం ధరలను పెంచేందుకు రంగం సిద్ధం. సామాన్యుల నుంచి వ్యతిరేకత రాకుండా ధరల పెంపుపై నిర్ణయం. సాధారణ బ్రాండ్స్పై 60, ప్రీమియం బ్రాండ్పై 100 హయ్యర్ కేటగిరీ బ్రాండ్పై 120 పెంచేలా ప్రతిపాదన. సామాన్యుల నుంచి వ్యతిరేకత రాకుండా ధరల పెంపుపై నిర్ణయం ఉంటుంది. ఇవ్వడం వ్యతిరేకత ఏం చేయరు, గులుగుతారు. లోపలనే గులుక్కుంటారు అంతే. పెద్ద ధర్నాలు వచ్చి రాస్తారోకలు చేసి సచివాలయాన్ని ముట్టడించి లేకపోతే ముఖ్యమంత్రి ఇంటిని ఇవన్నీ ఉండవు. అసెంబ్లీని ముట్టడించి ఇవన్నీ ఉండవు. లోపల గులుక్కుంటే దాతనే ఉంటాడు, తిడుతుంటాడు లోపల. ఇప్పుడు మద్య షాప్ కాడికి పోతాడు, ఏదో ఒకటి తిట్టుకుంటేనే తాగుతూనే ఉంటాడు. మత్తెక్కే వరకు అంతా మర్చిపోతాడు. వాళ్ళకు సంఘాలు లేవు కాబట్టి బతికిపోయారు, లేకపోతే కథ వేరే ఉంటుండే ప్రభుత్వం. ఒకసారి చదువుదాం. ఆదాయ వనరులను పెంచుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో మద్యం ప్రియులకు షాక్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మద్యం ధరలను భారీగా పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ధరలను పెంచడం వల్ల మద్యం వ్యాపారులతో పాటు సామాన్య వినియోగదారులపై భారీ భారం పడనుంది. ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం సాధారణ బ్రాండ్స్ అంటే రెగ్యులర్ బ్రాండ్లు అని అర్థం. ఫుల్ బాటిల్పై 60, ప్రీమియర్ బ్రాండ్ ఫుల్ బాటిల్పై 100 పెంచనున్నట్లు తెలిసింది. హయ్యర్ కేటగిరీ బ్రాండ్లు ఫుల్ బాటిల్పై ఏకంగా 120 వరకు పెరగనున్నట్లు సమాచారం. మద్యం ధరల పెంపుపై వారంలో ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులు ఇప్పటికే ప్రాథమిక కసరత్తు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదించినట్టు సమాచారం. మద్యం ధరలు పెంచాలని లిక్కర్ కంపెనీలు చాలా రోజులుగా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయట. దీంతో ధరల పెంపుపై ప్రభుత్వం ఇప్పటికే కమిటీ నియమించింది. ఆ కమిటీ డిస్టరీల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలిస్తుంది. ఈ ప్రక్రియ అనంతరం మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం వెలువరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇది కూడా చదువుదాం. 2 ఏళ్లకు ఒకసారి రాష్ట్రంలోని ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మద్యం ధరలు పెంచే ఆనవాయితీ ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023 మే మాసంలో అప్పటి ప్రభుత్వం మద్యం ధరలను పెంచింది. నిబంధనల ప్రకారం గత ఏడాది మే నెలలో మద్యం ధరలను పెంచాలి, అంటే 2025 మే నెలలోనే పెంచాలంట ఇవి. అయితే అప్పుడు వివిధ కారణాల వల్ల ప్రభుత్వం మద్యం ధరలను పెంచలేకపోయింది. అప్పటి నుంచి మద్యం ధరలను సవరించాలని మద్యం తయారు చేసే కంపెనీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అయితే తాజాగా పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, యుద్ధం నేపథ్యంలో మద్యం సీసాల తయారీపై ప్రభావం పడిందంట. ఒక్క యుద్ధం ఎంత పరిచయం చేస్తుంది చూడు. బాటిల్స్ తయారీ కోసం ఉపయోగించే గ్యాస్ ధరలు, మద్యం ఉత్పత్తి ఖర్చులు భారీగా పెరిగాయి. దీంతో రేట్లు పెంచాలని మరోసారి కంపెనీలు ప్రభుత్వాన్ని కోరాయి. వచ్చే వారం సమావేశం అవుతారంట. ఇక మద్యం ధరల సవరణ కోసం ప్రభుత్వం గతంలో 3 సభ్యుల కమిటీ నియమించింది. ఈ కమిటీ వచ్చే వారం సమావేశం కానుంది. మద్యం కంపెనీల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. భారీగా ధరలు పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది. దీంతో సాధారణ బ్రాండ్స్కు చెందిన ఫుల్ బాటిల్పై 60 వరకు, ప్రీమియం బ్రాండ్స్ ఫుల్ బాటిల్పై 100 వరకు పెంచాలని ప్రతిపాదించినట్టు సమాచారం. ధరలు పెరిగితే ప్రతి నెల 250 కోట్లంట. బాబా, ఏడాదికి సుమారు 3000 కోట్ల వరకు ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరనుంది. మద్యం ధరల సవరణపై ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక కోసం ప్రభుత్వం ఎదురు చూస్తుంది. ఆ నివేదిక ఆధారంగా ఈ నెలలోనే లిక్కర్ ధరలపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. అయితే ధరలు భారీగా పెంచితే సామాన్యుల నుంచి వ్యతిరేకత రావడమే కాకుండా గ్రామాల్లో గుడుంబ, కల్తీ మద్యం వంటి అక్రమ మద్యం తయారీ పెరిగే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రజలపై భారం పడకుండా, అటు కంపెనీలకు నష్టం కలగకుండా
మధ్య మార్గం ఆలోచనలో ప్రభుత్వం ఉంది. వచ్చే వారం కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఈ నెలాఖరులోగా, ఇదేంది మే కదా, కొత్త ధరలపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. మొత్తానికి మందుబాబుల జేబులకు చిల్లు పడడం ఖాయంగా కనిపిస్తుంది. ఏంది, ధరలు పెరిగితే ప్రతి నెల 250 కోట్లు అంటే ఏడాదికి సుమారు 3000 కోట్ల ఆదాయం వస్తుందంట ప్రభుత్వానికి. నిజంగా వాళ్ళే సాగుతున్నారు ప్రభుత్వాన్ని. వాళ్ళు లేకపోతే నిజంగా అవార్డులు ఇచ్చేది ఇట్లుంటే నిజంగా ఫస్ట్ ప్రైజ్లు వాళ్ళకే వస్తాయి. తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం తెస్తున్న క్రమంలో ఏదైనా ఎవరికైనా అవార్డులు ఇవ్వాలంటే ఫస్ట్ మద్యం తాగే ప్రియులకే ఇవ్వాలి, మద్యం ఆ బ్రాండ్లకే ఇవ్వాలి. ఏం కథ, ఏం లక్షణం? 2 ఏళ్ళకోసారి పెంచాలంట, 2025 మేలోనే పెంచాలంట, కానీ పెంచలేదంట వివిధ కారణాలతో. మీరు పెంచినా ఏం చేసినా వాళ్ళు దాతనే ఉంటారు తాగేది. కానీ మద్యం ప్రియులు లేకపోతే, మందు బాబులు లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో నిజంగా వ్యవస్థనే కుప్పకూలుతుంది. ఇంకా దరిద్రం ఏంటంటే ఈ ఆదాయాన్ని అంతా ఎక్కడెక్కడ అంతా ఈ అడ్డగోలుగా వంచుతారు. ఎక్కడ వంచుతారో అర్థం కాని పరిస్థితి. ఆ ప్రభుత్వ స్కూళ్ళనన్నా మంచిగా చేయరు. ఈ ఆదాయంతో ఏం చేస్తాం? అక్కడ వాళ్ళు తాగి వాళ్ళ జేబులు కాలి శరీరాలు పాడు, ఇక్కడ మీరేమో ఎక్కడెక్కడ ఏం చేస్తారో మా డబ్బు అర్థం కాని పరిస్థితి. ఎక్కడ పోయినా సామాన్య ప్రజలకే నష్టం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.